హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే హెయిర్ స్టూడియో. ఈరోజు మన ఆర్కే స్టూడియోకి ఒక కొత్త క్లయింట్ వచ్చారు. తను మన ఆర్కే స్టూడియోకి రాగానే మన దగ్గర ఉన్న ప్యాచెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది అనుకుంటుంటారు కన్సల్టేషన్కి ఏమైనా మనీ పే చేయాలి. మన దగ్గర కన్సల్టేషన్ డెమో ఫ్రీగా ఉంటుంది. తనకు డెమో పెట్టి చూపించాము. నెక్స్ట్ మనకు తను ఏంటంటే కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. అంటే మేడం హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా హెడ్ వాష్ చేయాలి, మరి బైక్ డ్రైవ్ చేయొచ్చా, ఇవన్నీ అడగడం జరిగింది. ఏం లేదండి, చాలామంది డౌట్స్ పడుతుంటారు కదా, అంటే ఈ హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ అనుకుంటారు కదా. ఏం లేదండి, హెడ్ బాత్ మన ఒరిజినల్ హెయిర్కి అయితే ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా హెడ్ బాత్ చేయొచ్చు, డ్రైవింగ్ చేయొచ్చు, హెల్మెట్ పెట్టుకోవచ్చు, స్విమ్ కూడా మీరు చేయొచ్చు. వర్షంలో తడిసినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సేమ్ మన ఒరిజినల్ హెయిర్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో సేమ్ అదే విధంగా ట్రీట్ చేస్తే సరిపోతుంది. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం క్లిప్పింగ్ ప్రాసెస్ అనేది టెక్నీషియన్ సజెస్ట్ చేయడం జరిగింది. ఈ క్లిప్పింగ్ ప్రాసెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఎలాంటి ఒరిజినల్ హెయిర్ని థిన్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది మనం ఫిక్స్ చేయించుకోవచ్చు అనమాట. ఈజీగా మనం ఫంక్షన్కి వెళ్ళాలనుకున్న మీరే సొంతంగా ఇంట్లో పెట్టుకొని తీసుకోవచ్చు. మనకి హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్లో రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ ఒకటేంటంటే మంచి క్వాలిటీ హెయిర్ ప్యాచ్. నెక్స్ట్ ఏంటంటే మనకు టెక్నీషియన్ అనమాట, చేసే హెయిర్ స్టైలిస్ట్ అనేది మన ఫేస్కి తగ్గట్టుగా, మనం ఏ హెయిర్ స్టైల్ చూపించినా తన ఫేస్కి తగ్గట్టుగా, షేప్కి తగ్గట్టుగా. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒరిజినల్ హెయిర్లో వైట్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి ఒరిజినల్ హెయిర్ అనేది చాలా థిక్నెస్ తక్కువగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒరిజినల్ హెయిర్తో పాటు మ్యాచ్ చేయగలిగే టెక్నీషియన్ ఉంటేనే మనకు అవుట్లుక్ అనేది చాలా న్యాచురల్గా వస్తుంది. కొంతమందికి వైట్ హెయిర్ ఉంటుంది, దాంట్లో మనకు ప్యాచ్ హెయిర్లో కూడా ఒక 5% 10%. ఒరిజినల్ హెయిర్లో ఎంతవరకు అయితే వైట్ హెయిర్ ఉందో అంతవరకు మనం చూసి ఆ పర్సంటేజ్తో ప్యాచ్ అనేది ఫిక్స్ చేస్తే మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్యాచ్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది కదా, చూడండి మీకైతే క్లయింట్ యొక్క బిఫోర్ లుక్ ఆఫ్టర్ లుక్ ఎంత తేడా ఉందో. చాలా న్యాచురల్గా ఉంది. ఇంత మంచి అవకాశం ఇన్స్టెంట్గా 1 అవర్లో మనకు దొరుకుతున్నప్పుడు, అది కూడా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వితిన్ 1 అవర్లో చాలా న్యాచురల్గా ఉంటున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.